దైవజనులు ప్రార్థన చేద్దాం అన్నప్పుడు మోకాళ్ళు వేసి కాసేపు ప్రార్థనలో గడిపి వ్యక్తిగతంగా ప్రార్థన చేయనటువంటి బతుకులు బతకొద్దు. చాలామంది విశ్వాసుల మెంటాలిటీ చెప్పను నేను. మెంటాలిటీ చర్చిలో ఉన్నప్పుడు ఆయన చేయించిన ప్రార్థనే ప్రార్థన. ఇళ్ళకాడికి పోయారంటే పొద్దున్నే లేచి ఒక ప్రార్థన, సాయంత్రం నిద్రపోయేటప్పుడు ఒక ప్రార్థన. ఇది ఒక 10 నిమిషాలు, అదొక 4 నిమిషాలు. కొంతమంది అయితే అది కూడా చేయరు. ఆదివారం అందరూ బైబిల్ తీసుకొని పోతుంటే ఊరు ఇవ్వాలి ఆదివారం అన్నప్పుడు బయలుదేరుతారు. ఇది రైట్ కాదు. ప్రార్థనా జీవితము ఏర్పరచుకొని ప్రతిరోజు నువ్వుగా వ్యక్తిగతంగా దేవునితో అనుబంధాన్ని ఏర్పరచుకున్న అనుభవం నీకుండాలి. జీవితాంతం ఎదుగు బొదుగు లేని ఆత్మీయ హీన స్థితిలో బతకొద్దు. బతుకాలం ఆత్మీయ పసిపిల్లల్లాగా పిల్లకాయల్లాగా ఉండొద్దు ప్లీజ్. ఫస్ట్ది ఏం చెప్పాను? పెద్దగా చెప్పండి. రెండోది ఏం చెప్పాను? ప్రార్థనలో మీరు దేవునితో అనుసంధానం కండి. చాలేమన్నా నిన్ను లింక్ చేయటం కాదు, లేకపోతే ఇంకొకరు లింక్ చేయటం కాదు. అసలు మా అందరి పిలుపు బాధ్యత ఏంటంటే మిమ్మల్ని దేవునికి ఐక్యపరచటం. మిమ్మల్ని మాకు లింక్ చేసుకోవటం కాదు, మిమ్మల్ని అందరినీ కట్టగట్టి ఆయనకి లింక్ చేయటం. అప్పుడు మేము ఉన్నా పోయినా మీరు భద్రంగా ఉంటారు ఆయనతో లింక్ అయితే. ఇప్పుడు నేను దేవుడితో వ్యక్తిగతంగా సంబంధం ఏర్పరచుకున్నాను కాబట్టి నన్ను నడిపించిన దైవజనుడు నాకు దూరమైనా నేను భక్తిలో నిలబడగలిగాను. ఒకవేళ నాకు దేవునితో వ్యక్తిగత అనుబంధంగా లేకపోయినట్టయితే నన్ను నడిపించే వాళ్ళు దూరమైనప్పుడు నేను లోకంలో కలిసేవాడిని. ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా? నిజంగా పర్సనల్గా దేవునితో లింక్ ఏర్పడింది, అది నాకు ప్లస్ అయింది. మీ అందరికీ చెప్తుంది ఏంటంటే దైవజనుడు మిమ్మల్ని కలపటం కాదు, మీ అంతటా మీరు దేవునితో వ్యక్తిగత అనుబంధాన్ని ఏర్పరచుకోవాలి. ప్రతిరోజు ప్రార్థనలో కొంత సమయం ప్రశాంతంగా గడిపే అలవాటు నీకు ఉండాలి బిడ్డ. నువ్వు పురుషుడు అయినా, మీసాలు మెలిదిరిగిన పెద్ద మొగ రాయుడు అయినా దేవుని దగ్గర ఎగస్టాలొద్దు, దేవుడి దగ్గర ఓవర్ యాక్షన్ వద్దు. దేవుడు అనగానే నీ మోకాళ్ళు మోకరించాలి. నువ్వు ఎక్కడైనా తిప్పు, మీసాలు ఇబ్బంది లేదు. కానీ దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి మీసాలు కిందికి దిగిపోవాలి. నువ్వు మోకాళ్ళు వేసి దేవానికి స్తోత్రమని నిరుపు నిదానం కలిగి ప్రార్థనలో గడపాలి. భక్తి సాధన చేయాలి, రాకడ దగ్గరికి వస్తుంది. కానీ విశ్వాసుల బుద్ధి చెప్పనా, 3 గంటల సేపు కళ్ళ జోడు పెట్టుకొని కూడా చూస్తారు కానీ ఏంటిది ఏందో చూసేవాళ్ళకి తెలుసు. గుడ్లు లాగిందాక మార్చి చూస్తారు కానీ ప్రశాంతంగా 1 గంట సేపు దేవుని ముందుకు వెళ్ళి ఏకాంతంగా గడిపే అలవాటు చాలామంది విశ్వాసులకు లేదు. అది చాలా తప్పు. భక్తిపరుల లక్షణం అది కాదు. దేవునితో గడపటం అనేది మనకు ముఖ్యమైన విషయమై ఉండాలి. మీకు ఆకలి అవుతుందా? జాగ్రత్తగా వినండి, అయిపోయింది. మొదటిది చెప్పాను, సువార్త వాక్యం ఇతరులకు బోధించండి. రెండవది వ్యక్తిగతంగా ప్రతిరోజు ప్రార్థనలో కొంత సమయం దేవునితో. నువ్వు ఈ టైం ఆ టైం అని నేను చెప్పను. నీకు ఎప్పుడు అనుకూల టైం ఉంటుందో ఆ టైంను నువ్వు ఉపయోగించుకొని నువ్వు దేవునితో గడపటం మొదలుపెట్టు. కాసేపు ప్రార్థన చేసుకో, చదువు వస్తే కాసేపు వాక్యం చదువుకో, లేకపోతే కాసేపు వాక్యం పెట్టుకొని విను. ముంగమూరి దేవదాసయ్య గారు ఎంతమందికి తెలుసు? ముంగమూరి దేవదాసయ్య గారు ఎంతమందికి తెలుసు? చాలా సంతోషం. తెలియని వాళ్ళు చేతులు ఎత్తండి. అది భక్తులు తెలియదు కాబట్టి భక్తి తెలియట్లా. ఇప్పుడు దేవునికి స్తోత్రం. భక్తులతో సరైన పరిచయం లేదు కాబట్టి భక్తి తెలియట్లా. ఆయన ఒక పని చేశాడు. 7 మెట్ల ధ్యానం అని ప్రార్థనలో 7 మెట్లని పెట్టాడు. ఆయన ఒక సిస్టమ్ పెట్టాడు. చాలా మంచిది. ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఫాలో అవ్వచ్చు, నా బిడ్డలు కూడా ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే నేను ఆ పద్ధతిలో ప్రార్థన చేసుకుంటా. 7 మెట్లు ప్రార్థనలో. మన ప్రార్థన ఎట్లుంటుందో తెలుసా? స్తోత్రం 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 హల్లెలూయా. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధ దేవా, యేసయ్యా నీకు వందనాలు. ఇక మొదలు పెట్టాను, ఇక రాసుకో. ఇక దానికి అంతు పొంతు ఉండదు. ఏదో పట 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 మొత్తం పాఠాలు చెప్పినట్టు 4 ముక్కలు చెప్పటం. యేసు నామములో అడుగుతున్నా తండ్రి, ఆమేన్. అబ్బాయి ఫోన్ తీరా, ఫోన్ తీ.
ఈ ప్రార్థనలో కూడా, ఈ చేసే ఈ అరగంట ప్రార్థన, ఈ పావుగంట ప్రార్థనలో కూడా ఏ దరిద్రుడో ఫోన్ చేస్తాడు. ఫోన్ మోగుతూ ఉంటుంది, ఏమో హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం, బాయ్ బాయ్ బాయ్, రే పెద్దోడా, రే ఫోన్ వచ్చింది, మీ నాన్న కోసం అనుకుంటా, లేడని చెప్పు, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎడదాకా వచ్చాం ప్రభా. అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. ప్రార్థన చేస్తా చుట్టుపక్కల చూసేవాళ్ళు ఎంతమంది? కళ్ళు తెరిచి చూసేవాళ్ళు ఎంతమంది? బాయ్ అన్నం మాడవలసిన వస్తుందిరా, దించరా. ప్రార్థన, భక్తి. మళ్ళీ దీనికి మళ్ళా నేను చాలా ప్రార్థనలో ఉంటాను అన్నయ్య. ప్రార్థనా పర్రాలని, ప్రార్థనా పరుడను బిల్డప్ రైట్ కాదు బిడ్డ. 7 సంగతులు నేర్పాడు భక్తుడు. 7 సంగతులు. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. నంబర్ 1, ప్రార్థనకి వెళ్ళేటప్పుడు మనోనిదానాన్ని కలిగి ఉండాలంటాడు. మనోనిదానం అంటే పోగానే మోకాళ్ళేసి డింగు డింగుమని అన్నీ అప్పచెప్పి ఏ సునామాలు అడుగుతున్నా తండ్రి ఆమె నన్ను అడ్రస్ లేకుండా పోవటం కాదు. మనోనిదానం అంటే ముందు వెళ్ళి దేవుని సన్నిధిలో, ఇప్పుడు మందిరం ఉంది, ప్రశాంతంగా దేవుని సన్నిధిలో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా సరే ప్రార్థన గదిలో కానీ నువ్వు పోయినప్పుడు వెంటనే నీ మనసు దేవుని మీద లగ్నం కాదు. మనసు కోతి లాంటిది, అటు ఇటు గంతులేస్తుంది, దాన్ని అటు ఇటు కదిలేదాన్ని దేవుని మీద లగ్నం చేయాలి. దాన్ని మనోనిదానం అంటారు. ఏమైనా వినపడుతుందా బాబా నేను చెప్పింది? మనోనిదానం. మనస్సుని ఏకాగ్రతతో దేవుని మీద పెట్టడం ఫస్ట్ చేయాల్సింది అది. దానికి మొదలుపెట్టి ఎమ్మటే హడావుడి చేయటం కాదు. కాసేపు దేవుని సన్నిధిలో ప్రశాంతంగా కూర్చోవాలి. మనకంత ప్రశాంతత ఏడుంది? ప్రపంచకాన్ని మనమే కదా ఉద్ధరించాలి. టీవీ ఎవడు చూస్తాడు, సెల్ ఫోన్ ఎవడు చూస్తాడు, పక్కింటాంతో మీటింగ్లు ఎవడేస్తాడు, లోకాభిరామాయణం అంతా ఎవరు వింటారు? మనం వినాలి కదా. అందుకని దేవుడికి కొంచెం ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా కొట్టా తెచ్చాను 2 ముక్కలు చెప్పేసి జంప్ అవుతూ ఉంటారు అనమాట. ఈ పద్ధతి మారాలి క్రైస్తవ్యంలో. ఒరిజినల్ భక్తి తయారు కావాలి. ఒరిజినల్ భక్తి భక్తులు లేవాలి. సమాజాలని ఉజ్జీవంతో నింపిన భక్తులు, భక్తిపరులు, భక్తురాండ్రు లేవాలి. రాకడ దగ్గరికి వచ్చే కొద్దీ అంత్య దినములలో జనులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని దేవుడు ప్రామిస్ చేశాడు కనుక ఆయన అభిషేకం పంపబోతున్నాడు, శక్తితో నింపబోతున్నాడు. ఒక పక్క క్రైస్తవులు హతసాక్షులు అవుతున్నారు, పరిశుద్ధుల రక్తం చిందించబడుతుంది. ఉజ్జీవాన్ని రప్పిటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. భక్తిపరులు లేవాలి. 7 మెట్ల ధ్యానములో మొట్టమొదటిది మనోనిదానము, 2వది పాపపు ఒప్పుకోలు. ఫస్ట్ మనోనిదానాన్ని ఏర్పరచుకోవాలి, నింపాదిగా దేవుని ముందు కూర్చోవాలి. 2వది పాపపు ఒప్పుకోలు అన్నాడు. మనం ఎన్ని ప్రార్థనలు చేసినా కప్పు తగిలి కిందికి రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ పాపాలు ఒప్పుకోవాలి, పొరపాట్లు ఒప్పుకోవాలి, లోపాలు ఒప్పుకోవాలి. మన పాపములను మనం ఒప్పుకునేది ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాలు ఇంటికి పోయి చదువుకోండి, జస్ట్ రిఫరెన్స్ రాసుకోండి. రక్షింపనేరకై ఉన్నట్లు యెహోవా హస్తం కూర్చోగాలేదు, బాయ్ విననేరకై ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును ఆయనకును మధ్య అడ్డముగా వచ్చిన కనుక మీరు మొర్ర పెట్టినను ఆయన ఆలకింపకున్నాడు. పాపాలు అడ్డు తగులుతాయి మన ప్రార్థన దేవుని దగ్గరికి పోకుండా. అందుకని ముందు చేయాల్సింది పాపాలు ఒప్పుకోవాలి, దేవునితో సమాధాన పడాలి. 2 ఫస్ట్ది ఏంటి? ఏదో ఒకటి. 2వది పాపపు ఒప్పుకోలు. 3వది ఇక చెయ్యను అనే తీర్మానం. ఇక దాని జోలికి పోను ప్రభువా, మార్చుకుంటానయ్యా, పోరాడతాను ప్రభువా, ఇక నేను అలా మాట్లాడను, నేను ఇక అలా జీవించను, నేను ఇక ఆ దరిద్ర అనుభవాల్లోకి వెళ్ళను ప్రభువా అనే తీర్మానం 3వది. 4వది సమర్పణ. అర్థమైందా? తీర్మానంతో ఆగిపోకూడదు. ఇక మళ్ళీ మన లైఫ్ని దేవునికి సమర్పించాలి. మనల్ని మనం సమర్పించుకోవచ్చు, కుటుంబాన్ని సమర్పించుకోవచ్చు, దేశాన్ని సమర్పించవచ్చు, రాష్ట్రాన్ని, మన పట్టణాన్ని, గ్రామాన్ని, ప్రాంతాన్ని, సమాజాన్ని, మనుషులందరినీ, రాజకీయ నాయకుల్ని, అధికారులను అందరినీ కూడా దేవునికి సమర్పణ చేయొచ్చు. ప్రభా ఇదిగో నీ చేతికి సమర్పిస్తున్నాము, వీళ్ళ జీవితాలను ప్రభావితం చేయి. సమర్పణ. నా బిడ్డల్ని నీ చేతికి అప్పగిస్తున్నా, నీకు సమర్పిస్తున్నా, వాడిని నీ వశంలోకి తీసుకొని మార్చు ప్రభువా, నీకు సమర్పణ. నా పరిస్థితులు నీ చేతికి, అప్పులు నీ చేతికి, వ్యాధి నీ చేతికి, నువ్వు కలిగి ఉన్నటువంటి ఏ వేదనలైనా, ఆనందాలైనా,
నీ ప్రాణాత్మ దేహములను దేవునికి సమర్పణ చేసే ఘట్టము 4వది. ఇప్పుడు ఫస్ట్ది ఏం చెప్పండి, 2వది, 3వది ఏంటిది? శభాష్. తర్వాత సమర్పణ. సమర్పణ అనగానే మనం పూర్తిగా పెళ్లి పెటాకు లేకుండా సమర్పించుకోవడం అన్నది ఒక్కటే తెలుసు మనకి. కానీ ఇవన్నీ మనం దేవునికి అప్పగించాలన్న సంగతి భక్తుడు నేర్పాడు. అన్నీ చెప్పొచ్చు అందులో. నీ శత్రువుని కూడా సమర్పించవచ్చు. నేను ఏడిపించే శత్రువుని, పరిస్థితుల్ని అన్నీ సమర్పణ చేయొచ్చు. అంటే అప్పచెప్పుట దేవునికి. 5వది, ఈ 4 జరిగి సమర్పణ అయిన తర్వాత స్తుతి యాగము చెల్లించాలి. ఆయన నేర్పినటువంటి 5వ మెట్టు స్తుతి. మనం ముందు మోకాళ్ళేసి స్తుతి చెప్తాం, మంచిదే. కానీ 5వ మెట్లో స్తుతి పెట్టాడు. స్తుతి యాగము చేయువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నా రక్షణ వానికి కనపరచినట్లు మార్గము సరళం చేసుకుంటున్నాడు అని ఉంది. స్తుతి యాగం చెల్లించాలి. ఇక అక్కడ నువ్వు పాట పాడతావో, స్తుతులు చెప్తావో, స్తోత్రాలు చెప్తావో, ప్రైజ్ లార్డ్ చెప్తావో, హల్లెలూయా చెప్తావో, వందనాలు చెప్తావో, నమస్కారాలు చేస్తావో, సాష్టాంగ నమస్కారం చేస్తావో, సాగిలపడి మొక్కుతావో, స్తుతి ఘట్టంలో జరగాలది. స్తుతి అన్నిటిని బట్టి స్తుతి, మేలులను బట్టి స్తుతి, పరిస్థితులను బట్టి స్తుతి, జరిగిన వాటిని బట్టి స్తుతి, జరుగుతున్న వాటిని బట్టి స్తుతి, దేవుడు జరిగించబోతున్న వాటిని బట్టి స్తుతి. ఒక వైనంగా ప్రార్థన చేసుకోవటానికి ఒక పద్ధతిని ఏర్పరిచారు. 5 అయిపోయినాయా? 6వ దానిలో ప్రార్థన. అందులో అంశాల వారీగా నువ్వేమేమి చెప్పాలనుకున్నావు, ఏమేమి అడగాలనుకున్నావో దేవుణ్ణి, దేవుని దగ్గర నుండి ఏమేమి పొందగోరావో అవన్నీ చెప్పుకో దేవుడికి. ప్రార్థన. అందులోనే విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతి మొత్తం పెట్టి చేయి ప్రార్థన చేయి. 6వది ప్రార్థన. అక్కడ అడుగు దేవుణ్ణి, అన్ని విషయాలు అడుగు, అన్ని సంగతులు అడుగు, నీ ఓపిక. అందులో నా గురించి కూడా అడుగు. దేవునికి స్తోత్రం. మీ ముఖాలు ఎట్ట పెట్టారని మేము చేస్తే కదా అట్ట నిన్నాడు నీ గురించి అడగటానికి అన్నట్టు పెట్టారు ముఖం. ఇంత కష్టపడి చెబుతున్నా ఏమన్నా చేస్తారా? ఏడిచావులే అంటారా? ఇట్లాంటి ప్రసంగాలు ఎన్ని లేదు మేము అంటారా? ఇట్లా అనరుగా. ఇంతమందిలో కొందరైనా పట్టుకుంటారని చెప్తున్నాను నేను. ఆఖరిది 6 అయిపోయినాయా? ఆఖరిది ఇంకేం చేయొద్దు. మరేం చేయాలంటే కనిపెట్టు అంతే. దేవుని సముఖంలో కనిపెట్టుట, దాంతో ఇక ముగించాల. ఇన్ని అడిగావు కదా, ఇన్ని చేసావు కదా, ఇంకేం లేదు. కనిపెట్టుటలో మోకరించి, ప్రభువా నాకు కనబడుము, అందరికీ కనబడుము, నాతో మాట్లాడుము, అందరితో మాట్లాడుము, నన్ను దర్శించుము, అందరిని దర్శించుమని నువ్వు అడగొచ్చు. ఈ 6 చేసేసి లేచి వెళ్ళిపోకూడదు. ఆయన వెళ్ళడట్లా, మోకాళ్ళుని కనిపెట్టుకుంటాడు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో, ఏం దర్శిస్తాడో, ఏం ప్రత్యక్షత ఇస్తాడో, ఏం చూపిస్తాడో. అసలు ఈ భక్తి సాధన ఏదండి ఈ రోజుల్లో? ఏమండి, అంతా బిస్మిల్లా చేసి కోడిని కోసినట్టేగా. నోట్లో నీళ్లు పోసి సప్పమని పీక తెప్పిస్తారు. బిస్మిల్లా. నోట్లో నీళ్లు పోయటం, పీక తెప్పియటం, ఇదేగా భక్తి ఈరోజు. ఇది కాదండి. పాత తరపు భక్తి ఒరిజినల్. దేవునితో వాళ్ళు కనెక్ట్ అయిన విధానం వేరు, వాళ్ళు భక్తి సాధన చేసిన మెట్టు వేరు, వాళ్ళు దేవుని సన్నిధి వెతికారు. అందుకే అప్పటి వ్యక్తులు వేసినటువంటి పునాదులు, ఆ భక్తి సాధన ఇప్పటికి కూడా అనేక మందిని మండిస్తానే ఉంది. ఇప్పుడంతా నవనాగరికత వచ్చిపడి అంత పైపైన అంతా తేలిక చేసుకుని భక్తిలోని డెప్త్ని కోల్పోయారు ఈరోజు చాలా మంది. ఇప్పుడు ఈ 7 నువ్వు చెప్తున్నా కదా అన్నయ్య, ప్రార్థన చేయటం అంటే రోజులు చేశారు అంటారు కదా. ఎంత చేద్దామని అరగంట కంటే ఎక్కువ నడవట్లేదన్న నాకు ప్రార్థన అనేవాళ్ళు ఉన్నారు. ఈ అరగంటలు అన్నీ అడిగేస్తున్నానన్న. ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో నువ్వు 7 మెట్ల ధ్యానంలో ప్రార్థన చేయి, అది ఎన్ని గంటలైద్దో కూడా నాకు తెలియదు. అన్ని విధాలుగా దేవుని టచ్ చేయొచ్చు నువ్వు.
అలా కూర్చున్నారు దేవుని దగ్గర. నువ్వు అలాగూ తయారు కావాలి. మొట్టమొదటిది ఏం చెప్పాను? సువార్త వాక్యము 7 మెట్ల ధ్యానం అయిపోయింది. దానికంటే ముందేం చెప్పా? పాస్తర్లే చెప్పాలా? నువ్వేం చేస్తా? నేనేం చేస్తా? నేను రోడ్ల మీద తిరుగుతా. టూర్లు వేసుకుంటావు నువ్వు? అరే సమాజం నశించి నాశనం అయిపోతుంది, ఇప్పుడు నాకెందుకండి ఈ బాధలో? శుభ్రంగా ఏసీ గదిలో కూర్చొని శుభ్రంగా కూల్ డ్రింక్ తాగుతా, తడవకే శుభ్రంగా అండి. ఇదేదో పెట్టేది, ఇది కూడా వేడెక్కింది అనుకుంటా ఉండొచ్చుగా. ఈ ఊరు తిరిగి బాధలేని ఎండకి, ఎందుకంటే నా కళ్ళ ముందు ఎంతోమంది నశించిపోతున్నారు. నా సమాజంలో, నా పట్టణంలో, నా రాష్ట్రంలో, నా ప్రదేశంలో. ఇప్పుడు వచ్చాను, ఇది వీళ్ళు వచ్చి కూర్చున్నారు. లేకపోతే వీళ్ళ గతి ఏంది? వీళ్ళ గతి ఏంది? ఈ బిడ్డల పరిస్థితి ఏంది? ఇప్పుడు ఇక్కడ ఎంతమంది కూర్చున్నారు, మళ్ళీ బాప్తీసం తోటి దగ్గర పోగానే ఇంకా దిగుతారు సరుకు, అక్కడ సరుకు ఉంటుంది అక్కడ. మళ్ళీ కొంతమందికి ఏం సిగ్గు, ఇక్కడ కూర్చోవాలంటే సిగ్గు, ఆడే కూర్చుంటారు, అక్కడ బాప్తీసంలోకి వచ్చి దిగుతారు. ఇక్కడ 25 మంది కనపడితే ఆడ 50 మంది అవుతారు. ఆత్మలు నశించిపోతున్నాయి అక్క. ఎంతకాలం పైన ఉంటావు అక్క బాధ్యత లేకుండా? 2, మొదటిది వాక్యం. మన బిడ్డలు ఎక్కడ అవకాశం వచ్చినా సరే నిలబడి దేవుని గురించి ప్రకటించడానికి సిద్ధపడాలి. ఓకే, 1. 2వది ప్రార్థన ఎలా చేయాలో చెప్పా. ఈ విధంగా నువ్వు ప్రార్థనా జీవితాన్ని అమర్చుకో. నా తండ్రి నీతో రోజు మాట్లాడకపోతే అప్పుడు అడుగు. నీ భక్తిని, నీ ఆత్మీయతను చూసి మిగిలిన వాళ్ళు సిగ్గు తెచ్చుకోపోతే అప్పుడు అడుగు. వాళ్ళు మారు మనసు పొంది నీతో పాటు ఏకీభవించి ప్రార్థన చేయబోతే అప్పుడు అడుగు.